సంజయ్ తన స్నేహితుడు రంగాతో ఒరే ఏం ఆట ఆడుకుందాం అనగానే అందరూ పిల్లలు రాని దాగుడు మూతలు ఆడుకుందాం, ఆ ఆట అయితే మజాగా ఉంటుంది అన్నాడు. ఇద్దరు పిల్లలు జత అయ్యి మాట్లాడుకుంటున్నారో లేదో మిగతా పిల్లలంతా వచ్చేశారు. ఏం ఆట ఆడదామంటూ. దాగుడు మూతలు ఆడుకుందాం అనగానే సరే అన్నారు అందరూ. అటు సంజయ్ ఇంటి దగ్గర నుండి ఇటు ప్రియా ఇంటి వరకు, వాళ్ళ ఇంటి వరకు మాత్రమే, దాన్ని దాటి వెళ్తే అవుట్ అవుతారు అంటూ రంగా ముందే చెప్పాడు. అందరూ ఓకే అనగానే ఆ చెట్టు దగ్గర నిలబడి ఇటు తిరగకుండా 100 వరకు లెక్కపెట్టు అనగానే సూర్య కౌంట్ చేస్తూ ఉండగానే మిగిలిన పిల్లలు వెళ్ళి దాక్కున్నారు. రంగా వాళ్ళ అక్క వచ్చి దాగుడు మూతలు దండాకోర్ పిల్లి వచ్చే ఎలక భద్రం, ఎక్కడ దొంగలు అక్కడే గప్చి పండు గట్టిగా చెప్పింది. వెంటనే ఆడపిల్లలంతా సూర్యకి కనపడకుండా కొద్దిగా చాటుగా ఉండే స్థలాలలో నిలబడి సూర్య అటు వచ్చి వాళ్ళని కనిపెట్టక ముందే వెళ్ళి వాడిని అప్పుడు అవుట్ చేసి మళ్ళా 100 కౌంట్ చేయించడానికి పంపాలని చూస్తున్నారు. సూర్యకి తెలుసు ఆ ప్లేసెస్ అన్నీ వాళ్ళు అవుట్ చేయడానికి వస్తే వాళ్ళకు దొరకకుండా స్పీడ్గా పరిగెడుతూ ఆ ప్లేసెస్ దగ్గరికి తొంగి తొంగి చూస్తూ ఆడే వాళ్ళ పేర్లు ఒక్కొక్కటి చెప్తూ ప్రియా అవుట్, సంజన్ అవుట్, సూర్య అవుట్, చెర్రీ అవుట్ అని అందరి పేర్లు చెప్పడంతో ఫస్ట్ ప్రియా అవుట్ అవడంతో ప్రియా 100 కౌంట్ చేయడానికి పెట్టి మిగతా వారు దాక్కోవడానికి వెళ్ళారు. అలా 1 అవర్ ఆడి ఆ రోజుకి ఆట సాలించి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళే ముందు రేపు ఇదే టైంకి వచ్చి ఆడుకుందాం అనుకున్నారు అందరూ. పిల్లలు రేపు కలుద్దాం. ఆటల వలన మానసిక సంతోషం, ఫిజికల్ ఎక్సర్సైజెస్ దొరుకుతుంది. పిల్లలు ఖాళీ టైంలలో ఆటలు మానకండి. ఆటలు మించిన సంతోషం ఇంకోటి ఉండదు. గుడ్ నైట్ పిల్లలు. నా కథలు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.